స్కూల్ డేస్ స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తే అప్పట్లో ఫ్రెండ్స్ అందరినీ చూడొచ్చని వెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ అడుగు పెట్టగానే ఇప్పుడున్నవన్నీ వదిలేసి ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాం కదా. స్కూల్ డేస్లో చూసిన ఫ్రెండ్స్ అందరినీ ఇప్పుడు చూడడానికి చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. షాక్ అవుతాం. కానీ మనసులో అప్పుడు వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు అని తలుచుకుంటూ ఒకేసారి అందరినీ అలా చూస్తుంటే కంటి నుండి ఆనందంతో నీళ్ళు వస్తున్నా ఆపుకొని ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయ్యాం, ఏడిస్తే బాగోదులే అనేసి రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళందరినీ మిస్ అవుతాం అని ఫోన్ నెంబర్స్ తీసుకొని ఒక్కో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావురా, ఫ్యామిలీ ఎలా ఉందిరా అని అడిగితే అప్పట్లో స్కూల్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ అయ్యో ఈ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటే బాగుండని గుర్తు చేసుకుంటూ అని రాని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ సెల్ఫీలు దిగుతూ అందరితో కలిసి భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాం. ఇదే లైఫ్లో బెస్ట్ మెమొరబుల్ డే అనుకుంటూ అందరితో కలిసి లాస్ట్కి ఒక ఫోటో దిగుతూ వెళ్తూ అందరితో మళ్ళీ కలుసుకుందాంరా అని ఈసారి ప్లాన్ చేయండి అని చెప్తూ అది ఏమైనా ఆ రోజుల్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ టీచర్స్ గురించి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా వాళ్ళు ఎలా టీచ్ చేశారు, మనల్ని ఎంత కేర్ చేశారు అని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఆ క్లాసులోకి వెళ్ళి అప్పుడు ఏం చేశారు, మనం ఎక్కడ కూర్చున్నాము ఏంటి, ఇలా అందరం కలిసి ఒక్కసారిగా ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మనం అదే స్కూల్లో అదే చిన్నప్పుడు జ్ఞాపకాలతో తిరిగి కలుసుకున్నప్పుడు వచ్చే ఫీల్, ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ ఇంకా రాలేని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండింటే ఎంతో బాగుండేది అని అనిపించినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ లైఫ్ గురించి అడిగి తెలుసుకొని ఏం చేస్తున్నారు, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బాగుందా, ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఎప్పుడు కలిసి మళ్ళీ మనమందరం ఒకరినొకరు చూసుకుంటూ ఆ రోజుల్లో చేసిన మన ఆ అల్లరిని నెమరు వేసుకుంటూ మన టీచర్స్తో దగ్గర ఉన్న జ్ఞాపకాలను వాళ్ళు మనకు వివరిస్తూ మనం చేసిన పనులన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే ఫీల్, ఆ ఒక్కరోజు వచ్చిన ఫీల్ అయితే మనం లైఫ్లో మర్చిపోలేనిది. ఎందుకంటే ఎన్నో 10 ఏళ్ళ తర్వాత మనం ఇలా అందరం ఒక చోట కలిసి మళ్ళీ నవ్వుతూ కలిసిమెలిసి ఒకే చోట తింటూ లేస్తూ అప్పుడు చేస్తున్న అల్లర్లన్నీ నెమరు వేసుకుంటూ వీడు ఈ పని చేశాడు, వాడు ఆ పని చేశాడు, ఇంతగా అల్లరి చేసేవాడు, వీడు క్లాస్కి వచ్చేవాడు కాదని ఏవేవో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ నువ్వు ఎగ్జామ్స్లో చూపించలేదు నేను చూపించా అని ఇలాంటి చాలా చాలా అన్ని మాటల్ని గుర్తు మనం అక్కడ ఉండే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. రాలేని ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. కానీ ఇంకా లైఫ్ ఇంకా చాలా ఉంది. ఇంకొక మనకి 10 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటిది కావాలని కోరుకుంటున్నాం. సో అందరూ ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే